హనుమాన్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఏ విధంగా స్వామివారిని కొలవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తామని? ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ 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 పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఏ క్యాంపులో ఉండేటువంటి ఈ ఆలయంలో ఈరోజు విశేషంగా హనుమత్ జయంతి కాబట్టి ఆలయాన్ని కదలీవనంగా అంటే అరటి తోటగా అలంకారం చేశాము. 108 అరటి చెట్లు అలాగే అరటి గెలలతో ఆలయాన్ని అరటి తోటగా అలంకరించేశాము. ఎందుకంటే స్వామివారికి అరటి తోట అంటే చాలా ఇష్టము కాబట్టి ఆలయాన్నంతా కూడా ఈరోజు మేము అరటి తోటలతో అరటి గెలలతో స్వామివారి యొక్క అలంకారం చేశాము. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మనకు ఎటువంటి ఆపదలైన కూడా ఆయన రక్షిస్తాడు. ఏదో భూ విధాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, లేకపోతే శత్రు భయాలు కానీ, అపమృత్యు భయాలు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా ఉంటే ఆ స్వామి మనల్ని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అందున ఈరోజు హనుమత్ జయంతి శనివారం రోజు ఈ రెండూ కలిసి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ హనుమంతుని పూజించిన వారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి అని సీతాదేవితో పాటు పరాశరుల మహర్షి వారు కూడా వరమిచ్చింటారు. అందుకే ఈరోజు ఆలయాన్ని మేమంతా కూడా అరటి తోటగా అలంకారం చేశాము. ఆ సందర్భంగా మా కాలనీ వాసులతో పాటు భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తుంటారు ఈరోజు. అలాగే ఈరోజు ఉదయము స్వామివారికి తిరుమంజన సేవ, తర్వాత పంచామృతాభిషేకము ఈ రెండూ కూడా ఏర్పాటు చేశాము. అయితే విశేషంగా ఏంటంటే గర్భాలయ ప్రవేశము అర్చకులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ ఉండదు. కానీ ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా పంచగవ్య తీర్థము అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము ఈ 5టిని కూడా పంచగవ్యాలు అంటారు. వీటిని మిలీనము చేసి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రోక్షణ చేసి తీర్థంగా ఇచ్చిన తర్వాత ఆలయ ప్రవేశం ఉంటుంది. స్వామివారికి పంచామృతాభిషేకం చేసేటువంటి సమయంలో అందరూ కూడా స్వామివారికి చేసేటువంటి అవకాశాన్ని కల్పించాము. ఎవరైతే దాంపత్య అనుకూలత ఉండదో వారు స్వామివారికి ఆకు పూజ చేస్తే ఆ దాంపత్య అనుకూలతో పాటు సంతాన వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఈరోజు స్వామివారికి చేసేటువంటి ఆకు పూజా కార్యక్రమం విశేషం ఇది. అలాగే వడమాలలు ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. వడమాలలు కదలీ ఫలాలతో చేసేటువంటి అలంకారం చేయటం వల్ల ఏమవుతుందంటే వారికి ఉండేటువంటి ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి వారికి అంతా ఆరోగ్యము, సంపద కలుగుతుంది. కాబట్టి ఈరోజు విశేషంగా స్వామివారికి ఆకు పూజలు, వడమాలలు, కదలీ పూజా కార్యక్రమాలు చేస్తారు. శ్రీరామచంద్రుని ఎల్లప్పుడూ పూజించేటువంటి హనుమంతుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఆయన రాముని యొక్క మంత్రాన్ని పఠించటం వల్ల మనకు శీఘ్రంగా మనకు అనుగ్రహిస్తాడు. ఎటువంటి ఆపదలున్నా కూడా మనల్ని రక్షిస్తాడు అంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి గురువు అయినటువంటి రాముని కొలుస్తూ స్వామిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి ఆలయ అర్చకులు అయితే తెలిపినటువంటి పరిస్థితి.